అతి చిరకాలం భక్షించునా అది తుదకు ఆ తుదకు ద్వేషమునకే హేతువును వెరుగుదువు కదా. సహోదరులను తరమవద్దు అని ఎందుకు నువ్వు చెప్పవు అంటున్నాడు ఆయన. సహోదరులను తరమకుండా వారిని ప్రేమించాలి, క్షమించాలి. యుద్ధాలు ఆగిపోవాలి, పోరాటాలు ఆగిపోవాలి, అసూయలు ఆగిపోవాలి, కలహాలు ఆగిపోవాలి, పగలు ఆగిపోవాలి, కార్పణ్యాలు, ద్వేషాలు, విమతాలు, విభేదాలు ఇవన్నీ మనలో ఆగిపోవాలి. మనం ఎవరం? సహోదరులం. నాకు కొన్నిసార్లు చాలా బాధ కలిగించే విషయం ఏమంటే, సంఘాలు నడిపించే పెద్దలు, సేవ చేసే సేవకులు తమ సహోదరులను సహించకపోవడం. ఇంటాలరెన్స్. సహోదరులను తరమకూడదు మనం. సహోదరులను క్షమించాలి, సహోదరులను క్షమించాలి, క్షమించాలి, సహించాలి, ప్రేమించాలి, ఆదరించాలి. దేవుని వాక్యం చెప్తున్నాను. కానీ కొంతమంది చాలా స్టబర్న్గా మొండితనం చూపిస్తున్నారు. వారు సహోదరులు కదా, ప్రభు రక్తమిచ్చి వారిని కొన్నాడు కదా, వారిని మనం ప్రేమిస్తాం అని ఆ ప్రేమ చూపలేకపోతున్నారు. పట్టుదల, పంతం, నా మాట నెగ్గాలి, నేను అనుకున్నాను, నేను లోపడను, ఐ విల్ నాట్ హీల్ మై సెల్ఫ్. నేను చేయను. నాకు ఎంతమంది చెప్పినా నేను చేయను. ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఎంత సిగ్గుపడాలి. మనకేదో ఇక్కడ సంఘాల్లో అధికారాలు ఉన్నాయి కాబట్టి చెల్లుబడి అయిపోతుంది, కానీ ప్రభు దగ్గర చెల్లుబడి అవుతుందా? కాదా? అయ్యో ప్రభువా, అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయానని చింతించవలసి వస్తుంది. ఇప్పుడే గుర్తించుకుంటే ఎంత మేలు. సహోదరులను తరుమవద్దు, కత్తి చిరకాలం భక్షించున, కత్తులు కింద పెడదాం, విరోధ భావాలు వద్దు. ఒక స్థలంలో ఉన్న మనం ప్రభువును ఆరాధన చేద్దాం, ప్రేమ కలిగి ఉందాం.